ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 179వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము, రుద్ర సంహిత, పార్వతీ ఖండములు ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వజనని జనకులకు నమస్కరించి గణనాథునకు ప్రార్థన చేసి శ్రీ శివ మహాపురాణమును వర్ణించిన విధానం గురించి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా నిత్య తపోనిష్టా గరిష్ఠులు నైమిషారణ్యములో నివసించుతుండేటువంటి ఆ మహర్షులందరూ కూడా సూత మహామునిని శ్రీ శివతత్వము, శివతత్వ స్వరూప వర్ణన, శివ పూజా మహత్యముల గురించి ప్రశ్నించడం. అంత సూతులు వారు బ్రహ్మదేవుడు నారదముకు ఏ విధంగా శ్రీ శివ మహాపురాణం గురించి తెలిపినారు అనేటువంటి ఇత్యాది అంశములను నిత్యము కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా క్రితం రోజున మనం అలా తారకాసుడు బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం మేరకు భూమండలానికి రావడం, స్వర్గాన్ని వదిలిపెట్టడం, ఆ దేవతలు అతడి నుండి లక్ష్య సిద్ధిగా ప్రయత్నించడం ఇత్యాది అంశములను తెలుసుకున్నాం. మనం ఈ రోజున ఇంద్రుడు కామదేవుని ఏ విధంగా స్మరించాడు, వారిద్దరికీ జరిగినటువంటి సంభాషణ, అలా ఇంద్రుడు చెప్పినట్లుగా కాముడు ఆ శివ భగవాను మోహింపజేయడం ఇత్యాది అంశములను తెలుసుకుంటున్నాం. శివానుగ్రహం చేతని తెలియజేస్తూ నమ శివాభ్యాం నభయం వనాభ్యాం పరస్పర స్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యాం మృడకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. బ్రహ్మదేవుడు అంటున్నారు, నారద, దేవతలు వెళ్ళిపోయినటువంటి తర్వాత దుర్మార్గుడైనటువంటి ఆ తారక దైత్యుని చేత పీడించబడినటువంటి, ఆ తారకాసుని చేత పీడించబడినటువంటి ఇంద్రుడు కామదేవుడిని స్మరించాడు. వెంటనే ఆ కాముడు అక్కడికి చేరుకున్నాడు. ఇంద్రుడు స్నేహధర్మాన్ని తెలుపుతూ ఈ విధంగా అంటున్నాడు, ఓ మిత్రమా, కాలవశం ఉన్న నాకు సాధ్యము కానిటువంటి దుఃఖం వచ్చబడిందయ్యా. దానిని నీవు నాకు ఏ మార్గం కూడా తోచట్లేదు కాబట్టి నీవు తప్ప ఇంకెవరు కూడా ఈ బాధని తొలగించలేరు. దుర్భిక్షమనందు దాతయు, రణభూమి యందు శూరవీరులను, ఆపద కాలమునందు మిత్రుడును, భర్త కనుక అసమర్థులైనట్లయితే స్త్రీలను పరీక్షించబడుతూ ఉంటారయ్యా. నాయన, కష్ట సమయమునందు వినయమ పరీక్షించబడుతుంది. పరోక్షంగా సత్యమును, ఉత్తమమైనటువంటి స్నేహాన్ని పరీక్షించబడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇవి తప్ప వేరే విధానం ఇంకొకటి లేదు. నేను నీకు సత్యమని తెలియజేస్తున్నాను. మిత్రమా, ఇప్పుడు నాకు ఒక విపత్తు వచ్చి పడింది అన్నాడు ఇంద్రుడు కామదేవునితో. దానిని నివారించడం కోసం నీకు తప్ప ఇంకెవరికి కూడా సాధ్యం కాదు, తరమును కూడా కాదు. కనుక నేడు నీకు ఇది పరీక్షయే సుమా. ఈ పని కేవలం నాకు సంబంధించింది కాదు, నాకు సుఖాన్ని ఇచ్చేటువంటిది కూడా కాదు, ముఖ్యంగా సకల దేవతలకు కూడా సంబంధించినటువంటిది, విశ్వ కళ్యాణప్రదమైనటువంటిది. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని తెలిపాడు. అలా ఇంద్రుని యొక్క మాటలను విన్నటువంటి కామదేవుడు చిరునవ్వు నవ్వాడు. ప్రేమతో గంభీరమైనటువంటి వాక్కుతో, తనదైన వాణితో ఈ విధంగా అంటున్నాడు కామదేవుడు, ఓ దేవరాజా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మీకు సమాధానం చెప్పడం లేదు కదా. అవసరమైనటువంటి దాన్ని నీకు నివేదిస్తున్నాను. లోకమనందు నిజమైన మిత్రుడు ఎవరు?
మిత్రుడిగా నటించేటువంటి వారెవరు అన్నటువంటిది చెప్పవలసినటువంటి విషయం కాదు. స్వయంగా చూడవలసినటువంటి విషయం, అనుభవించవలసినటువంటి విషయం. అది మనకు అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. మనకి కష్ట సమయాలలో, సంకట సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి వాడు పని ఏమి చేస్తాడు? అయినప్పటికీ మహారాజా ప్రభు, నేను చెప్పేటువంటి దాన్ని మీరు శ్రద్ధగా వినండి. మిత్రమా, మీరు ఇంద్ర పదవిని చేజిక్కించుకోవడం, దారుణమైనటువంటి తపస్సు చేసి మీ శత్రువును నేను తపోభ్రష్టుని చేస్తాను. ఏ పని ఎవరితో సఫలం కాగలదు ఆ పనిని అటువంటి వారితో బుద్ధిమంతులు చేయించుకుంటూ ఉంటారు. నేను చేయదగినటువంటి పని ఏదైనా ఉన్నట్లయితే దానిని నాకు తప్పకుండా అప్పగించవలసింది అని తెలియజేశాడు కామదేవుడు ఇంద్రునితో. మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు, అలా కామదేవుని యొక్క పలుకులను విన్నటువంటి ఇంద్రుడు మిక్కిలి సంతోషించాడు. కామని స్త్రీలకు సుఖమనిచ్చేటువంటి ఆ కామునికి మన్మథునికి నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు ఇంద్రుడు, ఓ మిత్రమా, మనోభవ, నేను తలపెట్టి సాధించబడను అనుకున్నటువంటి కార్యమును సిద్ధింపు చేయడం కోసం నీవే సమర్థుడవు సుమా. ఇతరులు ఎవరి వల్ల కూడా ఇది సాధ్యపడదు. ఓ మిత్రపర, మనోభవ, ఓ కామదేవ, ఈ రోజు నీ సహయోగము అర్థించినటువంటి కార్యమును గూర్చి చక్కగా నీకు తెలియజేస్తున్నాను విను. తారకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి దైత్యుడు మిక్కిలి ప్రసిద్ధుడు. వాడు బ్రహ్మచేత అద్భుతమైనటువంటి వరాన్ని పొందాడు, అజేయుడయ్యాడు, అందరికీ కూడా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అతడు సకల ప్రపంచమును కూడా పీడిస్తూ ఉన్నాడు. వాని వలన మాటి మాటికి కూడా ధర్మం నశిస్తూ ఉన్నది. అతని చేత సకల దేవతలు, సమస్త ఋషులు దుఃఖభాజనులయ్యారు, దుఃఖాన్ని పొందుతున్నారు. దేవతలందరూ కూడా తమ సకల శక్తులను ఒడ్డి మునుపు అతనితో యుద్ధం చేశారు. కానీ అతని ఎడల అందరి యొక్క అస్త్ర శస్త్రములు కూడా ఏమాత్రం పనిచేయలేదు, విఫలములయ్యాయి. జలమునకు స్వామి అయినటువంటి ఆ వరుణ దేవుని యొక్క పాశము కూడా విరిగిపోయిందయ్యా. అలా శ్రీహరి యొక్క సుదర్శన చక్రం కూడా ఏమాత్రం కూడా అతని ముందు పనిచేయలేదు. ఆ తారకాసురుడు ముందు శ్రీహరి వాని యొక్క తలకు చక్రమును సంధించాడు, కానీ అది కుంఠితమైంది. మహాయోగీశ్వరుడు, భగవంతుడైనటువంటి శివ భగవానుడైనటువంటి ఆ శంభుదేవుని యొక్క వీర్యముతో ఉత్పన్నమైనటువంటి బాలకుడి చేత ఈ దురాత్ముడైనటువంటి దైత్యుడు మరణించగలడు అని బ్రహ్మదేవుడు పలికాడు. అంత ఈ కార్యమును చక్కగా ప్రయత్నించి నీవు చేయాలి మిత్రమా. ఓ మిత్రవర్య, ఈ కార్యం సిద్ధించిందో మాకు అందరికి కూడా సమస్త దేవతలకు కూడా గొప్ప సుఖం లభిస్తుంది. అలా భగవంతుడైనటువంటి శంభుడు గిరిరాజైనటువంటి హిమాలయం మీద ఆ గంగావతారం అనేటువంటి, ఆ గంగోత్రి అనేటువంటి ఆ ఉత్తమమైనటువంటి శిఖరం మీద, ఉన్నతమైనటువంటి ఆ శిఖరం మీద ఉత్తమమైనటువంటి తపస్సునందు లగ్నమై ఉన్నాడు. ఆ స్వామి మాకు కూడా ప్రభువే, కానీ కామవశుడు కాడు, స్వతంత్ర పరమేశ్వరుడు. గిరిరాజ నందిని అయినటువంటి పార్వతి తన ఇరువురి యొక్క స్నేహితులందరితో, సఖియలతో తండ్రి యొక్క ఆదేశానుసారంగా ఆ స్వామి చెంత ఉండి, ఆ స్వామి సమీపమున ఉండి ఆ ప్రభువునకు భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ ఉన్నది. ఆ మహాదేవుని భర్తగా పొందుటకే ఆమె ఈ ప్రయత్నము. కానీ పరమశివుడు తన మనస్సును సంయమ నియమములతో వశమునందుకున్నాడు. పార్వతీ యందు పరమశివునకు అభిరుచి, ఆసక్తి కలుగునట్లుగా నీవు ప్రయత్నించాలి. ఈ కార్యక్రమం కనుక చేసినట్లయితే నీవు కృతార్థుడవుతావు. మా అందరి యొక్క
దేవతల యొక్క దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతేకాదు లోకమనందు నీ యొక్క ప్రతాపం స్థిరముగా వ్యాప్తి చెందుతుంది, వ్యాపిస్తుంది అని చెబుతూ బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. ఓ నారద, ఇంద్రుడు ఈ విధంగా పలుకగా కామదేవుని యొక్క ముఖారవిందం ప్రసన్నతతో శాంతతతో వెలిగిపోయింది. అతడు దేవరాజుతో ప్రేమగా ఈ విధంగా అంటున్నాడు, నేను తప్పకుండా ఈ పనిని చేస్తాను, ఇందులో ఏమాత్రం కూడా సందేహం పడదు అని పలికి శివమాయచే మోహితుడైనటువంటి కాముడు ఆ కార్యము కొరకు తన యొక్క అంగీకారాన్ని కూడా తెలియజేశాడు. వెంటనే ఆ భారమును తాను స్వీకరించాడు. అంతా కామదేవుడు తన భార్య అయినటువంటి ఆ వసంతిని వెంట పెట్టుకుని, అలా కామదేవుడు ఆ వసంతుణ్ణి వెంట పెట్టుకుని మిక్కిలి ఆనందంతో సాక్షాత్తు దేవదేవుడు యోగీశ్వరుడు అయినటువంటి ఆ శంభుదేవుడు శివుడు తపస్సు చేసేటువంటి ఆ స్థలమునకు వెళ్ళాడు అని శ్రీ శివ మహాపురాణం ద్వారా బ్రహ్మదేవుడు నారదుల వారికి తెలియజేసినట్లుగా ఈ రోజున మనకు తెలియజేయబడుతోందని తెలియజేస్తూ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ వటవృక్షలింగామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.